రంగులు అక్షరాలై కథలు చెబితే కుంచెలు భావాలై నాట్యం చేస్తే ఆ దృశ్యం ఎంత అద్భుతంగా ఉంటుంది. సరిగ్గా అలాంటి అరుదైన క్షణాలను కళ్ల ముందు ఆవిష్కరిస్తోంది గుంటూరు నగరంలోని అమరావతి చిత్రకళా వీధి. సృజనాత్మకత ఉట్టిపడే కళాఖండాలు, జీవం తొనికసలాడే వర్ణ చిత్రాలతో నగరం కలకలలాడుతోంది. అద్భుతమైన కళాకారుల ప్రతిభకు సజీవ దర్పణంలా ఈ చిత్ర ప్రదర్శన నిలుస్తోంది. అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి మనసును దోచుకుంటూ అందమైన దృశ్య కావ్యంగా రూపుదిద్దుకున్న అమరావతి చిత్రకళా వీధి అబ్బురపరుస్తోంది. కళాకారుల హర్షధ్వానాలు, కళాభిమానుల కేరింతలు, సందర్శకుల కోలాహలం మధ్య అమరావతి చిత్రకళా వీధి గుంటూరు నగరంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఎటు చూసినా కనువిందు చేసే చిత్రాలు, సృజనాత్మకతకు అద్దం పట్టే కళాఖండాలతో ప్రదర్శన ప్రాంగణం పండుగ వాతావరణాన్ని తలపించింది. అద్భుతమైన ఈ కళా సంబరంతో గుంటూరు నగరం ఒక్కసారిగా రంగులమయంగా మారింది. గుజ్జనగుంట్ల కూడలి సమీపం నుంచి సుమారు 1.7 కిలోమీటర్ల మేర రోడ్డుపై ఈ ప్రదర్శన సాగుతోంది. అతిథులకు స్వాగతం పలికే క్షణం నుంచి ప్రతి విషయంలో నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఈ ప్రదర్శనలో అద్భుతమైన కళాఖండాలు చూపరులను మంత్రముగ్ధులను చేశాయి. అమరావతి చిత్రకళా వీధి చాలా బాగుందండి. కొండల్లో స్టాల్స్ ఉన్నాయి, అన్ని చాలా బాగున్నాయి. ఇక్కడ మేము కూర్చొని గీయించుకున్నామండి ఈ బొమ్మ, కానీ చాలా బాగా గీశారు. ఇంట్లో ఫ్రేమ్ కట్టించుకొని మనకి ఏంటంటే మన లైఫ్ లాంగ్ ఉండే ఒక మెమరీ లాగా ఈ అమరావతి చిత్రకళా వీధిలో బొమ్మ గీయించుకున్నాం అనేటువంటి అనుభూతి కూడా మిగిల్చారండి మాకు. గుంటూరులోనే ఉంటాము మేము. నేను యుఎస్లో ఉంటా బేసిక్లీ, విచ్ ఈస్ ఎక్సైటింగ్ యాక్చువల్లీ. ఇలా లోకల్స్కి అందరికీ మన ట్రెడిషన్స్ గురించి, మన కల్చర్ గురించి ఇలా ఎక్స్పోజ్ చేసి ఇలా పెట్టడం అన్నది విచ్ ఈస్ గ్రేట్. సో ఇలాంటి ఎగ్జిబిట్స్ అన్నవి కండక్ట్ చేయాలి. మోర్ కండక్ట్ చేస్తేనే కదా మన హెరిటేజ్ ఏంటి, మన ట్రెడిషన్స్ ఏంటివి అన్నది బయటకు వస్తుంది. నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. అండ్ ఏంటంటే మేము స్టడీతో పాటు ఆర్ట్ని కూడా కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ అప్పుడప్పుడు పెడుతూ ఉంటే మాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ వచ్చి పబ్లిక్ ద్వారా మేము కూడా ముందుకు రాగలుగుతాము. చాలా పెయింటింగ్స్ ఉన్నాయి ఇక్కడ, అసలు చూస్తుంటే మనం ఇంకా చేయాలి, ఇది తక్కువే అనిపిస్తూ ఉంది. ప్రతిభావంతులైన కళాకారులు తమ సృజనాత్మకతకు పదును పెట్టి ఎన్నో అద్భుతాలను ఇక్కడ ఆవిష్కరించారు. ఈ ప్రదర్శనలో సజీవ తైలవర్ణ చిత్రాలు అచ్చం ప్రాణం పోసుకున్నాయా అన్నంత సహజంగా రంగుల మేళవింపుతో సందర్శకులను కట్టిపడేశాయి. పడేసే వ్యర్థాలను ఉపయోగించి విగ్రహాలను తీర్చిదిద్దిన తీరు ప్రత్యేకంగా నిలిచింది. కళాకారుల అపారమైన నైపుణ్యానికి, ఓర్పునకు నిదర్శనంగా నిలిచేలా అత్యంత సూక్ష్మంగా చెక్కిన కళాఖండాలు చూపరుల ప్రశంసలు అందుకున్నాయి. ఎంతో శ్రమ, ఏకాగ్రతతో వేసే ప్రత్యక్ష చిత్రకళ, ఆకర్షణీయమైన అల్లికలు, సంప్రదాయ చేతి వృత్తుల ఉత్పత్తులు కనువిందు చేశాయని సందర్శకులు హర్షం వ్యక్తం చేశారు. It's a great experience here at Amravati Chitrakala Vidhi. A very good initiative from the government of Andhra Pradesh. Mainly hand paintings, fine arts, ఇంకా వేరే వేరే వస్తువులు కూడా ఉన్నాయి. హ్యాండ్ పెయింటింగ్ ఆన్ రగ్స్ అండ్ హ్యాండ్ పెయింటింగ్ ఆన్ క్లాత్, ఇంకా క్రోషే బ్యాగ్స్ ఉన్నాయి, ఫ్లవర్స్, వీ కెన్ సీ బొకేస్, లాట్ మెనీ థింగ్స్, కీ చైన్స్ ఉన్నాయి. ఇట్స్ అ రియలీ గుడ్ ఇనిషియేటివ్ ఫ్రమ్ ద గవర్నమెంట్. అన్నీ ఉన్నాయండి. వాటర్ కలర్ పెయింటింగ్స్ ఉన్నాయి, యాక్రిలిక్ ఉన్నాయి, స్కల్ప్చర్ ఉంది, అండ్ హ్యాండ్ మేడ్ ఐటమ్స్ ఉన్నాయి, క్రోచెట్ ఉంది, రెజిన్ ఆర్ట్ ఉన్నాయి, బుక్ మార్క్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కిడ్స్ ఫ్రెండ్లీ కూడా ఉన్నాయి. ప్రజెంట్ పైప్ క్లీనర్స్తో చేసినవి కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయండి. ఇలా పెడితే ఏంటంటే అందరికీ ఒక అవగాహన అయితే వస్తుంది. మెయిన్గా పిల్లలకి, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇది బాగా యూస్ఫుల్గా ఉంటుందండి. ఆర్టిస్టులకు ఒక మంచి సదవకాశం అండి ఇది. ఇలాంటి అవకాశాలు మనకి ఈ ప్రభుత్వం ద్వారానే వస్తున్నాయి. చాలా బాగుంది, నాకైతే మనస్ఫూర్తిగా నచ్చిందండి నిజంగా. తొలి రోజున సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతుల్ని అలరించాయి. సెలవు రోజు కావడంతో గుంటూరు నగర ప్రజలు, కళాభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.